ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం భారత కమ్యూనిస్టు పార్టీ గంపలగూడెం మండల కమిటీ సమావేశం శుక్రవారం ఊటుకూరు సిపిఐ కార్యాలయం భూపేష్ గుప్తా భవన్లో సిపిఐ శాఖ కార్యదర్శి సిద్దికొండలు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ దోనేపూడి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని నియోజకవర్గ మరియు మండలంలోని పలు సమస్యలపై సమీక్ష జరిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదవారికి అందని ఉచిత ఇసుక మైలవరం టు తిరువూరు హైవే మీదుగా తెలంగాణకు మరియు గంపలగూడెం టు మదిర వైపుగా తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న చోద్యం చూస్తున్న అధికారులు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 26 మార్గాల నుండి తెలంగాణకు రహదారులు ఉన్నాయని, రహదారులు ఇసుక లారీలను తీసుకెళ్తున్న మాఫియాని కట్టడి చేయలేక చేతులెత్తేశారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆరోపించారు. గంపలగూడెం మండలంలో కూడా కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారని, ఇటీవల గోసువీడిలో 14 సంవత్సరాల అస్మిత బాలిక కిడ్నీ సమస్యతో మరణించడం బాధాకరమైన విషయం అన్నారు. గంపలగూడెం అనుమూలంగా పరిసర గ్రామాలకు తిరువూరు నియోజకవర్గ అంతా కృష్ణా జలాలను అందేలా ఉండాలని అన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కట్లేరుపై బ్రిడ్జి నిర్మాణం పనులను వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. గంపలగూడెం నుండి నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యార్థం 100 ఫీట్ల రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు. పేరంటాళ్ల గుట్ట నుండి అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని అన్నారు. 20 టన్నుల పర్మిట్తో 50-60 టన్నుల ఓవర్లోడ్ వాహనాలు తిప్పుతున్నారని అన్నారు. ఇటీవల అకాల తుఫాను, గాలి, వాన వచ్చి నష్టపోయిన మామిడి, మొక్కజొన్న, వరి, మిరప, పత్తి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోమ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, తిరువూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్మీరా, సిపిఐ శాఖ కార్యదర్శి సిద్దికొండలరావు, మల్లాది కృష్ణ, షేక్ చిన్నజాను, సిద్ది వైకుంఠరావు, తెలగారపు తదితరులు పాల్గొన్నారు.